హలో అండి, వెల్కమ్ టు విఎస్పి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు బిగ్ బాస్ 8 సీజన్ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు అని. ప్రతి ఒక్క సీజన్లోనూ కూడా నాగార్జున గారు అంటూ ఉంటారు, మీ ఇంటితో పాటు మా ఇంటి పైన రెండు కళ్ళు వేసి ఉంచండి అని. ఈసారి రెండు కళ్ళు కాదు కదండి, మూడు కళ్ళు వేసినా కూడా సరిపోదు, మామూలుగా లేదు ప్రోమోలో ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ 8 అనేది మిస్ అవ్వకుండా చూడండి. ఇక తేజస్వి ఏకనాథుల గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫైనల్ కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ సోనియా సింగ్ గారు యూట్యూబర్. నెక్స్ట్ అంకిత గారు నీతోనే డ్యాన్స్ దాంతో బాగా ఫేమస్ అయ్యారు. థర్డ్ నిఖిల్ గారు సీరియల్ యాక్టర్లు. నెక్స్ట్ వచ్చేసి హారిక గారు కూడా సీరియల్ యాక్టర్. నెక్స్ట్ అంజనీ భవన్ గారు వాళ్ళ పాపతో బాగా ఫేమస్ అయ్యారు యూట్యూబ్లో. తర్వాత సనా గారు మూవీస్లో యాక్టర్. నెక్స్ట్ యాదమరాజు గారు కమెడియన్ జబర్దస్త్లో. తర్వాత రేఖా భోజ్ గారు పీపుల్ ఆర్మీ యాక్టర్. తర్వాత ప్రభాస్ సీను గారు కమెడియన్. తర్వాత కయూమ్ అలీ గారు యాక్టర్. నెక్స్ట్ అమృత ప్రణయ్ గారు యూట్యూబర్. నెక్స్ట్ శ్వేత నాయుడు గారు యూట్యూబర్. తర్వాత విష్ణుప్రియ గారు యాంకర్ అండ్ ఈ మధ్య ఒక సాంగ్ తీసి యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి, ఆమె యాంకర్, బాగా హాట్ వీడియోలు తీస్తుంది యూట్యూబ్లో. బంచిక్ బబ్లే గారు యూట్యూబర్. నెక్స్ట్ వచ్చేసి అనిల్ జిలా గారు యూట్యూబర్, బాగా ఫేమస్ అయ్యారు, మూవీస్లో కూడా వచ్చారు. రవి శివ తేజ గారు కమెడియన్. నెక్స్ట్ శ్రీకర్ గారు వచ్చి సీరియల్ యాక్టర్. తర్వాత ఇంకా తేజస్విని ఏకనాథుల విషయానికి వస్తే కేరాప్ అనసూయ సీరియల్లో ఒక ఇష్యూ అనేది జరిగింది. దానివల్ల లాస్ట్ సీజన్ 7కి అమర్దీప్ గారు సెలెక్ట్ అయ్యి వచ్చారు. సో ఈసారి ఏకనాథ్ గారు పోటీ పడుతున్నారు అనేసి ప్రోమోలో వస్తున్నాయి. సో చూద్దాం ఈసారి తేజస్విని గారు వస్తారా, ఏకనాథ్ గారు వస్తారా. నేనైతే ఏకనాథ్ గారు వస్తారనేసి అనుకుంటున్నా 99%. సో మీరెవరిని అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.